నమస్తే, వెల్కమ్ టు సిసిటీవీ. నేను మీ మధు. చంద్రుడి వంటి ముఖం, సూర్యకిరణాల లాంటి వర్చస్సు, మత్తెక్కించే కళ్ళు, మతి పోగొట్టే నవ్వు, హంస లాంటి నడక, మధులాంటి పలుకులు, ఇవన్నీ కలిపిన సౌందర్య రాశి ఆమె. ఒంటిపై మణిమాణిక్యాల దండలు వేసుకొని త్రివేణి సంగమ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఆధ్యాత్మికతను కూడా పక్కన పెట్టి ఆ అందానికి దాసోహం అవుతున్నారు కొందరు. ఆ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు వైరల్ గా మారాయి. యావత్ ప్రపంచం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కుంభమేళకు వెళ్లి తరిస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులు అవుతున్నారు. ఈ క్రమంలోనే మోనాలిసా అనే యువతి ప్రత్యక్షమైంది. ఇక చెప్పేదేముంది, యువకుల గుండెల్లో గిటారు మోగింది. ఆమెను చూస్తూ అలా ఉండిపోయారు చాలా మంది. మరికొంతమంది ఆమె వివరాలు అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇలా కుంభమేళ ఒక్కసారిగా ఆ యువతిపై డైవర్ట్ అయింది. మహా కుంభమేళని మైమర్పించే నేచురల్ అందం ఆమెది అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇంతగా మంత్రముగ్ధుల్ని చేసే ఆ యువతి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అన్న సందేహం మీలో కలగవచ్చు. अच्छा, वायरल है दोस्तों। प्रयागराज में माला बेचने वाली लड़की, आपका क्या नाम है? मोनालिसा। वो मोनालिसा एक तस्वीर है जिसमें वो लड़की बहुत खूबसूरत है। वैसे ही जो है हूबहू बहुत ही खूबसूरत आपकी आंखें हैं और इन आंखों पे बहुत कायल हैं लोग, इसलिए आपके साथ फोटो खिंचवाते हैं ना। మోనాలిసా మధ్యప్రదేశ్ లోని ఇందోర్ కు చెందిన యువతి. కుంభమేళలో దండలు అమ్ముతూ కనిపించింది. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేసేస్తున్నాయి. దీనికి కారణం ఆమె ముఖంలోని కళ. అందమే అసూయ పడేలా ఉంది ఆమె రూపం. మోనాలిసా కళ్ళు, నవ్వు, చూపు జనాలను కట్టిపడేస్తున్నాయి. నాడు బ్రహ్మ తన మానసపుత్రిక అహల్యను సృష్టించినట్టుగా కళాకారుడు బాపు చెక్కని బొమ్మను చెక్కినట్టుగా ఉన్న మోనాలిసా రూపం చూసి ఫీదా అయిపోతున్నారు కుంభమేళకు వచ్చిన యువత. ఇదిలా ఉంటే మహాకుంభమేళకు వచ్చిన విదేశీయులు కూడా ఆమెతో మాట్లాడుతున్నారు, ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇదే ఇక్కడ కొసమెరుపుగా చెప్పాలి. దీంతో ఈ మహిళ ఓవర్ నైట్ లోనే సెన్సేషన్ గా మారిపోయింది. లోకల్ మీడియా నుంచి జాతీయ మీడియా వరకు ఈ యువతి గురించి కథనాలు ప్రచురిస్తున్నారు. ఇక సోషల్ మీడియా సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అదే పని కట్టుకొని ఆమెను ఫాలో అవుతున్నారు. ఇంతమందిని ఆకర్షిస్తున్న ఆ యువతి డ్రెస్సింగ్ విషయానికి వస్తే పెద్ద పెద్ద మోడల్స్ రూపొందించిన కాస్ట్లీ దుస్తులు ఏమీ ధరించలేదు. వారి ప్రాంతీయ సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెడలో రకరకాల పూసల దండలు ధరించి కనిపిస్తుంది ఆ యువతి. దీంతో పాటు చేతిలో ఒక బ్యాగు, అందులో రకరకాల పూసల దండలు, వారిని ప్రయాగ్రాజ్ వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద అమ్ముతూ కనిపించింది. సింప్లిసిటీతో అందరి కళ్ళను తన వైపు తిప్పుకుంటుంది మోనాలిసా. ఇక ఇదిలా ఉంటే ఓ వీడియోలో ఆమెకు పెళ్లయిందా అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దానికి ఆ యువతి లేదు అని సమాధానం చెప్పింది. అలాగే మరో వ్యక్తి ఎవరైనా ప్రేమిస్తున్నావా అని ఆ యువతిని అడిగారు. ఈ ప్రశ్నకు హుందాగా తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని సమాధానం ఇచ్చింది. ఇలా ఆమె చుట్టూ తిరుగుతూ చాలా మంది నేతలను పొందుతున్నారు. ఇప్పటి వరకు మహాకుంభమేళకు వెళ్లిన వారు ఆధ్యాత్మిక సేవలో తరిస్తుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఆమెను చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు, అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించింది. దీంతో ఇంటర్నెట్ లో సెన్సేషనల్ గా మారింది. అదే ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసింది. కుంభమేళకు వచ్చిన వారు, యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. దీంతో ఆమె వ్యాపారం దెబ్బతినింది. ఇది గమనించిన తండ్రి ఇలా అయితే లాభం లేదని ఆమెను తిరిగి మధ్యప్రదేశ్ ఇంటూర్లోని ఇంటికి పంపించేశారు. घर वालों से घर वाले रेट हैं। ये सारी मालाएं आपकी है, इधर रखिए। जो ये मोना की